దానికోసం తనిలా తెల్లవారుజామునే లేచి వెళ్తానని చెప్పింది. అవునా? ప్రభాత పూజలు చేయడానికి వెళ్ళారా? అవునక్క. అవును, ఏ గుడికి వెళ్ళావు శ్యామ నువ్వు? జూబ్లీ హిల్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావా? అవును. అవునా? మరి మీరు జూబ్లీ హిల్స్ వెళ్తే మీ కారు బంజారా హిల్స్ లో కనపడిందేంటి? బంజారా హిల్స్ లో చూసావా మా కార్ని? చూశాను. ఇంత పొద్దునే బంజారా హిల్స్ కి నువ్వెందుకు వెళ్ళావుదినా? అంటే వాకింగ్ చేయడానికి పార్క్ కి వెళ్తాను కదా. ఆ పార్క్ బంజారా హిల్స్ లోనే కదా ఉంది. అలా పార్క్ కి వెళ్తున్నప్పుడు మీ కారు కనపడింది. మీరు కూడా పార్క్ కి వాకింగ్ వచ్చారేమో అనుకున్నాను, కానీ పార్క్ దగ్గర మీరు కనపడలేదు. జూబ్లీ హిల్స్ గుడికి వెళ్ళిన మీరు బంజారా హిల్స్ కి ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకంటే బంజారా హిల్స్ లో శివాలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. ఆ పార్క్ ఏరియాలో శివాలయం ఉందా? ఉందోదినా. నువ్వు వాకింగ్ కి వెళ్లే పార్క్ దాటిన తర్వాత సెకండ్ లెఫ్ట్ తిరిగి, థర్డ్ రైట్ తిరిగి, ఫోర్త్ లెఫ్ట్ తిరిగి, స్ట్రైట్ గా వెళ్లి యూటర్న్ తీసుకుని ఫిఫ్త్ లెఫ్ట్ తిరిగితే అక్కడే శివాలయం ఉంది. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. అందుకే మా కార్ నీకు ఆ ఏరియాలో కనబడుంటుంది. అంతా అయ్యుంటుందిలే. వదినా, రేపు నువ్వు కూడా మాతో పాటు ప్రభాత పూజకి రాకూడదు? నేనా? అవును వదినా. ఇలా ప్రభాత పూజ చేస్తారని మొక్కుకొని ఎంచక్క తెల్లవారుజామున అలారం పెట్టుకుని లేచి తలార స్నానం చేసి గుడికి వెళ్ళి ఇలా ప్రభాత పూజ చేసుకొని వస్తే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయంట. రోజు తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేయటం నా వల్ల కాదు. నేను రాలేను. మీరు చేస్తున్నారుగా, చాలు. నువ్వు రావని నాకు తెలుసొదినా. ఆ మాట నీ నోటితో చెప్పించడం కోసమే అలా అడిగాను. సో రేపటి నుంచి నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వు. థ్యాంక్ గాడ్. ఏం కావాలి? నిన్నే అడుగుతున్నాను. ఏం కావాలి? మార్పు కావాలి. మీలో మార్పు కావాలి. మార్పేంటి? మీ ఆలోచనల్లో మార్పు కావాలి. మీ ప్రవర్తనలో మార్పు కావాలి. ఎందుకో నాకు తెలియడం లేదు కనుక మొదటి నుంచి నేనంటే మీకు గిట్టడం లేదు. నేను ఏం చేసినా అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. నేనేదో తప్పు చేసినట్టు నిరూపించి అందరి ముందు నేను తలదించుకునేలా చేయాలని చూస్తున్నారు. చేయనక్క, నేను తప్పు చేయను. ఒకవేళ తప్పు చేయవలసి వచ్చినా అది ఎదుటి వాళ్ళ మంచి కోసమే చేస్తాను తప్ప నా స్వార్థం కోసం ఏమీ చేయను. దయచేసి అర్థం చేసుకోండి. నా విషయంలో మీ ప్రవర్తనని అఖిల్ బాబు గమనించారు. అనవసరంగా ప్రతి విషయంలో శ్యామని అనుమానించొద్దని మీకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా మీరు పద్ధతి మార్చుకోలేదక్క. అఖిల్ బాబు గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు.
ఎదుటి వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తారు. కానీ ఎదుటి వాళ్ళు ఆ గౌరవం నిలబెట్టుకోకపోతే మాత్రం తట్టుకోలేరు. చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు. పరిస్థితి అంత దూరం తెచ్చుకోవద్దక్క, అంత దూరం తెచ్చుకోవద్దు. అఖిల్ బాబు గారు, మీకిచ్చే గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. నమ్మకమైన గౌరవమైన పోగొట్టుకోవడం తేలికే, కానీ తిరిగి సంపాదించుకోవడం చాలా చాలా కష్టం. ఆలోచించుకోండి. మొగుడు దీనికి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉండేసరికి రోజు రోజుకి దీనికి వాయిస్ బాగా పెరిగిపోతుంది. పెరుగుట విరుగుట కొరకే కదా, విరిచేద్దాం. ఏంటి శ్యామ అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? కృష్ణ తులసి గురించండి. రోజు మనం ఏదో ఒక అబద్ధం చెప్పి ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తుంది. ఇలా అత్తయ్య గారి వాళ్లను మోసం చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆ గురువమ్మ అప్పు నేను తీరుస్తానని చెప్పాను. నువ్వే వినట్లేదు. నీ అత్తింటి సొమ్ముతో పుట్టింటి అప్పు తీర్చను అన్నావు. నీ సంపాదనతోనే వాళ్ళ అప్పు తీరుస్తానన్నావు. నీ ఆలోచన మంచిదే, నీ నిర్ణయము మంచిదే. చేస్తున్నది మంచి పని అయినప్పుడు ఇలా అబద్ధాలు చెప్పడంలో తప్పులే శ్యామ. నిజం చెప్పి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కన్నా అబద్ధం చెప్పి వాళ్ళకి ఆ బాధ కలగకుండా చేయడం మంచిదే కదా. నిజమే అఖిల్ బాబు, కానీ ఐశ్వర్య అక్కకి మన మీద ఏదో అనుమానం వచ్చింది. మనం ఎక్కడికో వెళ్తున్నామని వాళ్లకు చెప్పకుండా ఏదో చేస్తున్నామని అక్కకు అర్థమైంది. అది తెలుసుకోవడానికి అక్క చాలా ప్రయత్నాలు చేస్తుంది. అదే నాకు భయంగా ఉంది అఖిల్ బాబు. చేని శ్యామ, ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో చేని. వదిన ఎన్ని ప్రయత్నాలు చేసినా విషయం ఆవిడికి తెలియకుండా జాగ్రత్త పడదాం. ఇంటి కోడలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉద్యోగం చేయడం అంటే అంత తేలిక కాదు కదా. ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే దొరికిపోతాం. అదే నా భయం అఖిల్ బాబు. దినదిన గండం నూరేళ్ల ఆయుషులా ఇలా ఎంతకాలం? తాతయ్య గారు వచ్చి మమ్మీకి నిజం చెప్పే వరకు ఇలా చేయక తప్పదు శ్యామ. శ్యామ, రేపు ఇంత ఎర్లీగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవ్వాలంటే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఎర్లీగా వెళ్ళాం. రేపటి నుంచి కరెక్ట్ టైంకి వెళ్ళొచ్చు. అలాగే అఖిల్ బాబు, కానీ ఎలా వెళ్ళాలి? ఇంట్లో ఏం చెప్పి వెళ్ళాలి? ఇవాళంటే గుడికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళాం. రేపేం చెప్తాము? ఒక పని చేద్దాం. ఏంటది? ఓకేనా? అలాగే అఖిల్ బాబు, మీరు చెప్పినట్టే చేద్దాం. ఓకే, రేపటి గురించి ఆలోచించకుండా ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా పడుకో. అలాగే అఖిల్ బాబు. గుడ్ నైట్. గుడ్ నైట్. మీలాంటి మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అఖిల్ బాబు.
ఎవరో ఎంతలా దగ్గుతున్నారు? ఎవరు ఎవరు ఇలా దగ్గుతున్నారు? నాన్నా నాన్నా అఖిల్, ఏమైంది నాన్నా? ఇంతలా దగ్గుతున్నా? ఏంటో మమ్మీ, సడన్ గా అర్ధరాత్రి నుంచి దగ్గు మొదలైంది. అవునా? కాఫ్ సిరప్ ఏమైనా వేసుకున్నావా? 2-3 సార్లు వేసుకున్నాను మమ్మీ, తగ్గలేదు. అమ్మా తగ్గట్లేదు. అఖిల్ బాబు, ఇదిగోండి ఈ కషాయం తాగండి, తగ్గిపోతుంది. ఇప్పటికి 2 సార్లు ఇచ్చావు ఆ కషాయం, ఏం తగ్గింది? ఇంక నా వల్ల కాదు, ఇంక తగ్గడానికి నాకు ఓపిక లేదు. ఉండు, మీ అన్ని వాళ్ళని లేపుతాను, హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్గా? వద్దత్తయ్య గారు, దగ్గుకి హాస్పిటల్కి ఎందుకు? వద్దు. మరి వాడు దగ్గుతో ఇంతగా ఇబ్బంది పడుతున్నాడు కదమ్మా. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లు, ఎక్స్రేలు అంటూ ట్రీట్మెంట్ లేట్ చేస్తారు అత్తయ్య గారు. అందుకని ఇలా దగ్గుతూ కూర్చోమంటావేంటి నన్ను? నా వల్ల కాదు, నా వల్ల కాదు బాబాయ్, నా వల్ల. హాస్పిటల్కి వద్దంటే మీకు ట్రీట్మెంట్ వద్దని కాదండి, నేచర్ క్యూర్ సెంటర్కి వెళ్దామండి. అక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్తో ఆవిరి పట్టిస్తారు, తొందరగా తగ్గిపోతుంది. ఏమంటారు? గుడ్ ఐడియా శ్యామ, గుడ్ ఐడియా. సరే పదండమ్మా, నేచర్ క్యూర్ సెంటర్కి వెళ్దాం. పదండి. మీరెందుకు అత్తయ్య గారు? పర్లేదులేమ్మా, నేను కూడా వస్తాను. నువ్వు వద్దులే మమ్మీ, పూజ చేసుకుంటున్నావు కదా, పూజ మధ్యలో అలా ఆపేయడం ఎందుకు? శ్యామ తీసుకెళ్తుందిలే. పదండి. అత్తయ్య గారు, మీరు పూజ చేసుకోండి. జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య గారు. దగ్గు కంట్రోల్ కాకపోతే వెంటనే నాకు ఫోన్ చేయమ్మా, అప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్దాం. అవసరం లేదు అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, తగ్గిపోతుంది. అదే శ్యామ, తొందరగా వెళ్దాం ఒక్క పద. నిమిషం. పదండి. అత్తయ్య గారు, మీరు పూజ చేసుకోండి. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు అత్తయ్య గారు, వెళ్ళి పూజ చేసుకోండి. స్వామి, అఖిల్కి తొందరగా దగ్గు తగ్గిపోయేలా చూడు స్వామి. దగ్గలేక బిడ్డ అల్లాడిపోతున్నాడు, వాణ్ణి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. తొందరగా, వీలైనంత తొందరగా ఆ దగ్గు తగ్గిపోయేలా చూడు స్వామి, చూడు. సారీ మమ్మీ, నాకు కొంచెం దగ్గొస్తేనే భయపడిపోతున్నావు, నాకేమవుతుందో అని బాధపడిపోతున్నావు. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న నీకు ఇలా అబద్ధాలు చెప్పి బయటకు వెళ్తున్నావు. ఒక రకంగా నిన్ను మోసం చేస్తున్నావు. తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేస్తున్నావు. మమ్మల్ని క్షమించు మమ్మీ. అత్తయ్య, ఉమ్? అత్తయ్య, శ్యామ వాళ్ళు ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరుతున్నారు? అఖిల్కి అర్ధరాత్రి నుంచి దగ్గు మొదలైందమ్మా. నేచర్ క్యూర్ సెంటర్కి తీసుకెళ్తుంది శ్యామ. ఆఫ్టర్ ఆల్ దగ్గుకి నేచర్ క్యూర్ సెంటర్కి వెళ్ళడం ఏంటత్తయ్య? కాఫ్ చాలా సివియర్గా ఉందమ్మా, నాన్ స్టాప్గా దగ్గుతూనే ఉన్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, అందుకే తీసుకువెళ్తుంది. ఇప్పటిదాకా మెల్లిగా నడిచి వెళ్ళిన వాళ్ళు
అలా హడావిడిగా వెళ్ళారేంటి? వీళ్ళ హడావిడి చూస్తుంటే హాస్పిటల్కి వెళ్ళే హడావిడిలా లేదు, ఏదో ప్రాబ్లంలా ఉంది. అత్తయ్య, నాకేదో అనుమానంగా ఉంది. అనుమానమా? అవును, శ్యామ అఖిల్ని నేచర్ క్యూర్ సెంటర్కి తీసుకెళ్లడం లేదు, ఇంకెక్కడికో తీసుకెళ్తోంది. ఇంకెక్కడికో తీసుకెళ్లడం ఏంటి? నేచర్ క్యూర్ సెంటర్కే తీసుకెళ్తుంది. వాడంతలా దగ్గుతూ ఇబ్బంది పడుతున్నాడు కదా. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు దగ్గుతూనే ఉన్నాడత్తయ్య, కానీ కారు దగ్గరికి వెళ్తున్న కొద్దీ దగ్గులేదు, తగ్గిపోయింది. అందుకే నాకు అనుమానంగా ఉంది. దానికి అనుమానం ఎందుకు ఐశ్వర్య? వాడికి దగ్గు తగ్గిందేమో. ఎలా తగ్గుతుందత్తయ్య? ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా దగ్గుతున్నాడు కదా, సడన్ గా ఎలా తగ్గుతుంది? అంటే శ్యామ ఏదో కషాయం ఇచ్చిందమ్మా, దానివల్ల తగ్గిపోయి ఉండొచ్చు కదా. దానివల్ల తగ్గితే వాళ్ళు వెనక్కి రావాలి కదా, కారులో ఎందుకు వెళ్తున్నారు బయటికి? అత్తయ్య, నేనిలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఈ మధ్య శ్యామ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. అఖిల్కి కూడా ఏవో మాయ మాటలు చెప్పి శ్యామ ఏదో చేస్తోంది. ఏం చేస్తుంది? అదేంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో చేస్తోందని నాకు అనుమానంగా ఉంది. అది కేవలం నీ అనుమానం మాత్రమే ఐశ్వర్య. కాదత్తయ్యా, కావాలంటే నాతో రండి, వాళ్ళెక్కడికి వెళ్లారో చూపిస్తాను. సరే, నా పూజ పూర్తి కాగానే వెళ్ళి నీ అనుమానం నివృత్తి చేసుకుందాం. ఎప్పుడో పూజ అయ్యాక వెళ్తే ఎలా అత్తయ్యా? వాళ్ళు ఎటెళ్లారో మనకెలా తెలుస్తుంది? మనం వెంటనే బయలుదేరి వాళ్ళ కారుని ఫాలో అయితేనే వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుస్తుంది, ఏం చేస్తున్నారో తెలుస్తుంది. సరే పద, నీ అనుమానం తీరడం కోసమైనా నేను వస్తాను. రండత్తయ్య. సాయి, సాయి. మేడం, అత్తయ్య, అదిగోండి అఖిల్ కారు ముందే వెళ్తుంది. ఇదేంటి వదిన కారులో ఉంది? ఎస్, వదినే. ఇంత పొద్దున్నే ఐశ్వర్య అక్క అత్తయ్య గారిని తీసుకొని ఎక్కడికి వెళ్తూ ఉండుంటుంది? మనల్ని ఫాలో అవుతుందేమో. మన మీద డౌట్ వచ్చి ఫాలో అవుతుందేమో అని డౌట్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అఖిల్ బాబు? నువ్వేం కంగారు పడకు క్షమ. వదిన వాళ్ళు చూడకుండా నిన్న ఎఫ్ఎం స్టేషన్లో నేను దించుతాను కదా, నువ్వేం కంగారు పడకు. శ్యామ, తొందరగా దిగు, తొందరగా. శ్యామ, ఆల్ ది బెస్ట్. ఓకే అఖిల్ బాబు. తొందరగా వెళ్ళిపో. వదిన వాళ్ళు వచ్చే లోపల నేను నేచర్ క్యూర్ సెంటర్లోకి వెళ్ళిపోవాలి. మన క్యాండిడేట్ గీతికకి జాబ్ ఇప్పిద్దామనుకుంటే ఆ కృష్ణ తులసి వచ్చి ఆ జాబ్ కొట్టేసింది సార్. డోంట్ వరీ సౌజన్య గారు, జాబ్లో చేరిన కృష్ణ తులసిని తనంతట తానే జాబ్ మానేసేలా చేద్దాం. అదేలా సార్? పొమ్మనకుండా పొగ పెడదాం, అవమానం సెగ పెడదాం. అలా పొగ పెట్టడానికి సెగ పెట్టడానికి
మన ప్యూన్ లింగంగాడిని వాడుకుందాం. లింగన్ ఆల్ ఇన్ వన్. హ్యావింగ్ కొండంత పనితనం, బట్ నో కొండంత అదృష్టం. నాతో ఏదో పని పడ్డట్టుంది. అవునరా, ఇప్పుడు కృష్ణ తులసి అనే సింగర్ వస్తుంది. ఆ,